హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకాశి కార్నర్. ఈరోజు మీకు స్కెలిటన్ లీవ్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్కెలిటన్ లీవ్స్ని మనం చాలా రకాల క్రాఫ్ట్ ఐడియాస్ చేయొచ్చండి. నేను ఇక్కడ కొన్ని పిక్స్ అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం క్రియేటివిటీని బట్టి చాలా రకాల క్రాఫ్ట్లో దీంతో చేయొచ్చు. వీటి మీద ఈ విధంగా పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. అలాగే వీటిని ఈ విధంగా ఫ్రేమ్ కట్టి వాల్కి పెట్టుకోవచ్చు. గ్రీటింగ్ కార్డ్స్ కానీ అలాగే చాలా రకాల డెకరేటివ్ ఐటమ్స్ వీటితో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీ క్రియేటివిటీని బట్టి చాలా రకాల క్రాఫ్ట్స్ అయితే వీటితో చేసుకోవచ్చు. అలాగే వీటికి కలర్స్ కూడా వేసి అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో వీటికి కలర్స్ వేసి క్రాఫ్ట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఓన్లీ వీటి తయారీ విధానం మాత్రమే చూపిస్తాను. నేను ఇక్కడ రావి ఆకుల్ని తీసుకున్నానండి. వీటిని ఒక వెడల్పాటి గిన్నెలో మామూలు వాటర్ వేసి సోక్ చేశాను. ఇవి ఇక్కడ నేను 2 వీక్స్ సోక్ చేశానండి. మధ్యలో 2 టైమ్స్ వాటర్ని అయితే మార్చాను, ఎందుకంటే స్మెల్ వస్తాయి కదా. ఇలా వాటర్ మార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మార్చాల్సి ఉంటుంది వాటర్ని, ఎందుకంటే ఇవి లీవ్స్ చినిగిపోతాయి. జాగ్రత్తగా వాటర్ని అయితే మార్చాలండి. 2 వీక్స్ తర్వాత ఈ విధంగా కనిపిస్తాయి మనకి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇవి సోక్ చేసేటప్పుడు వెడల్పాటి గిన్నెలో సోక్ చేసినట్లయితే మనకి వాటర్ మార్చడానికైనా దేనికైనా ఈజీగా ఉంటుంది. సో వీటిని ఈ విధంగా బయటకు తీసి ఒకసారి వాష్ చేసి ఒక పాత బ్రష్ తీసుకుని ఒకే యాంగిల్లో ఈ విధంగా చాలా జాగ్రత్తగా బ్రష్ చేయాలండి. ఎందుకంటే ఇవి సోక్ అయి ఉంటాయి కదా, సో కొంచెం చిరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏమీ కాదండి, చాలా జాగ్రత్తగా వీటిని ఈ విధంగా బ్రష్ చేసినట్లయితే ఇందులో ఉండే గ్రీన్ కలర్ అంతా వస్తుంది. ఇప్పుడు వీటిని క్లీన్ వాటర్లో ముంచి తీసినట్లయితే లీఫ్ స్కెలిటన్ వస్తుందండి బయటికి. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేస్తుంది స్కెలిటన్. ఎక్కడ మనకి డ్యామేజ్ కూడా అవ్వదండి. అక్కడక్కడ ఇంకా ఈ విధంగా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా బ్రష్తో ఇలా అన్నట్లయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని లీవ్స్ని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని లీవ్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని 1 గంట పాటు ఆరనివ్వాలండి. ఎండలో పెట్టకూడదు, నీడనే ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత ఇవి పూర్తిగా ఆరిన తర్వాత వీటిని ఏదైనా టెక్స్ట్ బుక్లో పెట్టినట్లయితే చాలా నీట్గా వస్తాయండి. అంటే మనకి ఇస్త్రీ చేసినట్లు ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా లీఫ్ స్కెలిటన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లీఫ్ స్కెలిటన్స్ని చాలా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.